ఎప్పుడైనా మినప్పప్పుని నానబెట్టకుండా అప్పటికప్పుడు ఈ విధంగా కుక్కర్లో రెసిపీ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. మినప్పప్పుతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను మినప గుళ్ళు తీసుకున్నానండి. ఒక గిద్ద వరకు మినప గుళ్ళని కుక్కర్లో వేసుకున్నాను. అలాగే ఇందులోకి నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి ఆ నీటిని వంచేసుకున్నానండి. ఇప్పుడు మినపగుళ్ళు మునిగే అన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. పప్పు ఉడికిన తర్వాత పప్పుని బాగా చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేయకూడదండి. మిక్సీ పట్టేసుకున్న మినపపిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చిన్న రోటిలోకి అర చెంచా మిరియాలు వేసుకోండి. మిరియాలని దంచుకోవాలి. అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలండి. ఈ విధంగా కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి. జీలకర్ర పావు చెంచా వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు ఒక గిద్ద మినపప్పుకి నేను 2 పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకుంటున్నానండి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మినప్పిండిలో వేసుకోవాలి. అలాగే ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలండి. ఒక చెంచా వరకు పెసరపప్పుని ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఆ నానిన పెసరపప్పును వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక గిద్ద మినపప్పు వేసుకున్నాను కదా, మినపగుళ్ళు ఒక గిద్దకు వచ్చేసి 1.5 కప్పు వరకు బియ్య పిండి వేసుకుంటున్నాను. పొడి బియ్య పిండి అండి. మీరు ఒకవేళ సరిపోకపోతే తర్వాత ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఉప్పు కూడా పిండి కలిపిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేసుకొని పిండిని కలుపుకోండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక చెంచా వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇక్కడ మీరు పూరీ ప్లస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బటర్ పేపర్ పైన కొంచెం నూనె రాసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చెక్కల్లాగా నొక్కేసుకుంటున్నానండి. మిరియాలు కాంబినేషన్తో ఈ చెక్కలు సూపర్గా ఉంటాయండి. అలాగే మనం మినప్పిండితో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసుకున్నాం కదా, చాలా బాగుంటాయి. ఈ విధంగా 2 వైపులా నూనెలో వేసుకొని వేయించుకోవాలండి. మరి మీ అందరికీ మినపగుళ్ళు మిరియాలు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ మసాలా చెక్కల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.